రైస్ మిగిలిపోయిందా ఏంటి? ఇంట్లో ఎగ్స్ తప్ప వండుకోవడానికి కూరగాయలు ఏం లేవా? అయితే చాలా సింపుల్గా ఈజీగా ఎగ్ రైస్ ఎలా చేసాలో చూసేద్దాం. మీకు తప్పకుండా నచ్చుతుంది. నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బైట్స్. ఇవాళ మనం చాలా ఈజీగా ఎగ్ రైస్ ఎలా చేసాలో చూసేద్దాం. ఫస్ట్ కడాయి పెట్టేసుకొని ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ఫుల్గా వేసేసుకొని, అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అలాగే ఒక టమాటో ముక్కలు వేసి బాగా టాస్ చేయాలి. నేను ఇక్కడ దానికి సెపరేట్గా టాస్ చేస్తున్నాను, చూసారా? అలా చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుని మళ్ళీ టాస్ చేసుకుని 2 ఎగ్స్ పగలగొట్టి ఇలా వేసేసుకోవాలి. వేసేసుకున్నాక మీ ఇంట్లో వైట్ పెప్పర్ కానీ బ్లాక్ పెప్పర్ కానీ ఉంటే ఇలా జస్ట్ అలా లైట్గా వేసుకోండి. స్పైసీగా ఉంటుంది అప్పుడు ఎగ్ మనకు తినడానికి. పెప్పర్ పౌడర్ వేసుకున్నాక మరోసారి టాస్ చేసుకుని తగినంత ఉప్పు, అలాగే ఎగ్ నీచు వాసన రాకుండా చిటికెడు పసుపు వేసుకుని ఇప్పుడు మొత్తం ఆనియన్స్, టమాటోస్ మొత్తం అన్ని బాగా టాస్ చేసేసుకోండి. ఆయిల్ కనుక మీకు సరిపోతే కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని టాస్ చేసుకోండి. ఇప్పుడు రైస్ వేసుకుందాం. రైస్ వేసుకుని ఇప్పుడు హై ఫ్లేమ్లో బాగా టాస్ చేసుకోవాలండి. మీరు ఎంత బాగా టాస్ చేస్తే అంత బాగుంటుంది రైస్. మరి మీకు గనక రైస్ అడుగంటుందంటే గనక ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని బాగా టాస్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా బాగా టాస్ చేసుకున్నాక స్ప్రింగ్ ఆనియన్స్ వాడండి. స్ప్రింగ్ ఆనియన్స్ వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది. హై ఫ్లేమ్లో ఉన్నప్పుడే స్ప్రింగ్ ఆనియన్స్ వేసి బాగా టాస్ చేయడం వల్ల స్ప్రింగ్ ఆనియన్స్లోంచి మనకి మంచి టేస్ట్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది రైస్లోకి. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా ఎలా ఎగ్ రైస్ ఎలా చేయాలో చూసాం కదా. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ సిరీస్ ఎపిసోడ్లో మీకు ఏ రెసిపీ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.